దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దావీదు ఎంతగా దేవునికి భయపడుతున్నారో. దావీదు యొక్క ఆలోచన ఎప్పుడు కూడా దేవుని మార్గాలను అనుసరించాలి, దేవునితో నడవాలి, దేవునితో జీవించాలి. దేవుడే దావీదుకు ప్రాణం. అందుకే దావీదు అనేక సార్లు నా బలమా, నా కొండ, నా కోట అని దావీదు దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఎందుకంటే దావీదుకు దేవుడు అంటే చాలా ఇష్టం. కాబట్టి యెహోవా మార్గములను ఆయన అనుసరిస్తున్నారంట. మరి నీవు దేవుని మార్గాలను అనుసరిస్తున్నావా? వ్యర్థమైనటువంటి వాటికి సమయం ఇచ్చి దేవుణ్ణి ఆశ్రయించడం మర్చిపోతున్నావా? దేవుని సన్నిధి మర్చిపోతున్నావా? దేవునితో స్నేహం మర్చిపోతున్నావా? ప్రార్థన, విశ్వాసము వెనకబడిపోతున్నావేమో. నీ విశ్వాస పరిస్థితి ఎలా ఉంది? దావీదు వలె నీవు ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నావా? ఏవో మార్గములను నేను అనుసరించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ఆయన మార్గములు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నేను మార్గమును, సత్యాన్ని, జీవాన్ని నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రారు అని. మరి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆయన మార్గములను అనుసరించాలి, ఆయన మాట ప్రకారంగా నడుచుకోవాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. నీవెంత మరి మోడు బారిపోయినా, శ్రమల చేత కొట్టబడుతున్నా సరే, మరలా మోడు బారిన జీవితాన్ని సిగురింపచేసే దేవుడు నీకున్నారు. కాబట్టి నీవే పరిస్థితుల్లో కలవరపడే పని లేదు. ప్రియ సహోదరి, సహోదర, జీవము గల దేవునికి నీవు లోబడు, విధేయత కలుగుండు. ఎంతటి శ్రమైనా, నువ్వెంత లోతులో పడిపోయినా పైకెత్తేటువంటి దేవుడు. కాబట్టి విశ్వసిస్తున్నావా? ఆత్మీయంగా నడుచుకుని దేవునికి భయభక్తులు కలిగిండు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, నీ మార్గములను అనుసరించట కంటే మాకు వేరే గొప్ప భాగ్యం లేదు ప్రభువా. చెడుతనాన్ని విడిచిపెట్టి అన్ని విషయాల్లో నిన్ను ప్రేమిస్తే చాలు ప్రభువా. నీకంటే మాకేముంది? జీవమగల దేవా, ఇదిగో మా తండ్రి, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. అలాగే ప్రభువా నా తండ్రి, కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. క్షేమాన్ని ఇవ్వండి, మహిమ పొంది శక్తి కలిసే నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.